సరే, సో ఎక్కడున్నాం? సో వాల్యూ ఆఫ్ బోత్ ఫర్మ్స్. సో వాల్యూ ఆఫ్ టూ ఫర్మ్స్ చూద్దాం. ఓకేనా? సో illustration 4. illustration 4లో ఫస్ట్ లెట్ us see the value of unlevered form. చూద్దామా లివర్డ్ ఫార్మ్? ఫస్ట్ ఏం చేద్దామా? ఓకే, వాల్యూ ఆఫ్ అ లివర్డ్ ఫార్మ్. సో వాల్యూ ఆఫ్ అ లివర్డ్ ఫార్మ్ అంటే we will be having a risk also. అంటే అది బట్ ఏంటి? we will be having a leverage, అంటే we will be having a debt. సో డెట్ ఉంది కాబట్టి ద వాల్యూ ఆఫ్ అ లివర్డ్ ఫర్మ్ అంటే ఏ ఫార్ములా అప్లై చేయాలి? సో వాల్యూ ఆఫ్ అ లివర్డ్ ఫర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఆఫ్ ఈక్విటీ ప్లస్ వాల్యూ ఆఫ్ డెట్. అదేం సార్ డైరెక్ట్ ఫార్ములా తీసుకోవచ్చు కదా, ఈబిఐటి డివైడెడ్ బై కేఓ అంటే హియర్ వీఆర్ నాట్ హ్యావింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ కేఓ, వీఆర్ హ్యావింగ్ ఓన్లీ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ కేఈ. కాబట్టి ఏంటి? విల్ గో ఫర్ ద సెకండ్ ఫార్ములా. ఏంటది? వాల్యూ ఆఫ్ ఈక్విటీ ప్లస్ వాల్యూ ఆఫ్ డెట్. మరి వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఎలా వస్తుంది? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్ డివైడెడ్ బై కేఈ ప్లస్ వాల్యూ ఆఫ్ అ డెట్. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎలా వస్తామో మరి ఈబిఐటి 30,000 మైనస్ ఇంట్రెస్ట్. దట్స్ ఇట్. ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై కేఈ ప్లస్ వాల్యూ ఆఫ్ అ డెట్. ఓకే, సో ఈబిఐటి ఎంత? 30,000 మైనస్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 1 lakh into 10%. 1 lakh into 10%, we get 10,000 divided by KE enta 20%. KE will be 20% plus VD. So VD enta 1 lakh. So value of a debt 1 lakh. Okay na? అర్థమైందా? Which is equals to 20,000 divided by 20% plus 1 lakh, that is equals to 1 lakh plus 1 lakh, which equal to 2 lakhs. 2 lakhs. This is the value of a levered firm. Let us calculate value of a unlevered firm. The value of unlevered firm and value of equity and both are same, because in unlevered firm we will be having only equity. So that directly we can do EBIT divided by KO or else ఏంటి KE. ఓకేనా? అర్థమవుతుందా? ఆర్ ఎల్స్ ఏంటి? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై KE. ఎలాగైనా చేసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్స్ టు, సో ఇదే కాన్సెప్ట్ వస్తే సో మనకి ఏది కన్ఫ్యూజన్ ఉండదు. ఓకేనా? సో ఈబిఐటి ఎంత? 30,000 డివైడెడ్ బై KO ఎంత? సో KO 12.5%. So 12.5%, because since it is a unlevered firm, it is an unlevered firm, there is no debt. So KE is equals to KO. Ante. So 30,000 divided by 12.5%, we will get 2,40,000. 2,40,000. అదవుతుందా? సో అదేంటి? వాల్యూ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్. ఇందాక మీకు వచ్చిన డౌట్ ఏంటి? డెట్ ప్లస్ ఈక్విటీ ఆల్రెడీ ఉంది కదా, డైరెక్ట్గా 2 lakhs తీసుకుంటే అయిపోద్ది కదా అని మీ డౌట్. ఓకేనా? కరెక్టే. బట్ ఈ 2 lakhs అనేది ఏంటి? బుక్ వాల్యూ. బట్ వాల్యూ ఆఫ్ లివర్డ్ ఫర్మ్ ఆర్ వాల్యూ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ 2,40,000 అంటే నథింగ్ బట్ ఎక్స్పెక్టెడ్ ఈబిఐటి డివైడెడ్ బై ఎక్స్పెక్టెడ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, అంటే రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. మన ఎక్స్పెక్టేషన్ ని బేస్ చేసుకుని వీఆర్ ఫైండింగ్ ద వాల్యూ, బ్రింగింగ్ ద ఫ్యూచర్ క్యాపిటల్స్ టు ద ప్రెసెంట్ వాల్యూ విత్ ద హెల్ప్ ఆఫ్ అ పర్పెచ్యుటీ ఫార్ములా మనం చేసింది. ఓకేనా? సో ఫ్యూచర్ లో వచ్చే ఎర్నింగ్స్ ని ప్రెసెంట్ వాల్యూలోకి తెచ్చుకుంటే ఎంత వచ్చింది మనకి? 2,40,000. ఎంత వచ్చింది మనకి? 2,40,000. మరి అదేంటి సార్, మరి ఇక్కడ డైరెక్ట్ గా తీసుకుందాం కదా 1 lakh అంటే, వి డోంట్ నో ద మార్కెట్ వాల్యూ ఆఫ్ అ డెట్. సిన్స్ వి డోంట్ నో ద మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్, వి విల్ గో విత్ ద బుక్ వాల్యూ. అంతే, అంతకు మించి ఏం లేదు. అండ్ మోరోవర్ ఈ మార్కెట్ వాల్యూ ఫ్లక్చుయేషన్స్ ఇవన్నీ కూడా మాక్సిమం ఎక్కడ చూసుకుంటాం మనం? ఓన్లీ ఈక్విటీ కేసు. అర్థమవుతుందా? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? 2 lakhs ఏంటి? బుక్ వాల్యూ. 2 lakhs ఏంటి? బుక్ వాల్యూ. 2,40,000 అనేది నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఇంట్రిన్సిక్ వాల్యూ. ఏంటిది? ఇంట్రిన్సిక్ వాల్యూ. అదే చెప్పుకున్నాం, ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే బ్రింగింగ్ ద ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ టు ద ప్రెసెంట్ వాల్యూ బేస్డ్ ఆన్ అవర్ ఎక్స్పెక్టేషన్. ఇట్ ఈస్ అ సబ్జెక్టివ్ కాన్సెప్ట్. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, సిచ్యువేషన్ టు సిచ్యువేషన్. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ఏంటి? వాల్యూ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు వాల్యూ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్
ఫర్మ్ ఎంత 2,40,000. వాల్యూ ఆఫ్ లివర్డ్ ఫర్మ్ ఎంత 2 lakhs. సో ఎక్కడ సెల్ చేయాలి, ఎక్కడ పర్చేస్ చేయాలి? అన్లివర్డ్ ఫర్మ్ దగ్గర సేల్ చేయాలి, లివర్డ్ ఫర్మ్ దగ్గర పర్చేస్ చేయాలి. ఇప్పుడు అన్లివర్డ్ ఫర్మ్ దగ్గర సేల్ చేయాలి కాబట్టి విచ్ మీన్స్ వీఆర్ ఆల్రెడీ పొసెసింగ్ సమ్ షేర్స్ ఇన్ అన్లివర్డ్ ఫర్మ్. మరి ఎన్ని షేర్స్ తెలియకపోతే దెన్ వీ విల్ అజ్యూమ్ సంథింగ్ లైక్ 10%, 20% అలాగా. బట్ వీ నో ద వాల్యూ, రైట్? వీఆర్ హోల్డింగ్ 15% ఆఫ్ అన్లివర్డ్ కంపెనీ. అంటే వీఆర్ హోల్డింగ్ 15% ఆఫ్ అన్లివర్డ్ కంపెనీ. అంటే సింపుల్గా ఏం చేయాలి? ఇప్పుడు 15% ఆఫ్ షేర్స్ ఉన్నాయి కదా, ఒకవేళ మీరే గనక షేర్ హోల్డర్ అయితే ఎంతకు సేల్ చేస్తారో చెప్పండి. ఇప్పుడు సపోజ్ మురళి అనుకుందాం. మురళి ఎవరు ఇక్కడ షేర్ హోల్డర్? ఆర్ఎల్స్ రిజ్వాన్. సో రిజ్వాన్ తీసుకుందాం. రిజ్వాన్ ఎవరు? షేర్ హోల్డర్ అనుకుందాం. రిజ్వాన్ ఈజ్ హోల్డింగ్ 15%. ఇఫ్ ఎట్ ఆల్ హీ వాంట్ టు సెల్ దట్ షేర్స్, ఎంతకి సేల్ చేయమని సజెస్ట్ చేస్తారు మీరు? అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందా? ఎంత? 36,000. ఎక్సలెంట్. ఓకేనా? మీకు మనసుకు అనిపించింది చెప్పండి, అది కరెక్టా రాంగ్ అని ఆలోచించద్దు. ఓకేనా? సో మీకు ఏది అనిపిస్తే అది చెప్పండి. జస్ట్ కామన్ సెన్స్ అప్లై చేద్దాం. ఇప్పుడు అన్లివర్డ్ ఫర్మ్ కాబట్టి 2,40,000. దానిలో రిజ్వాన్ ఎన్ని హోల్డ్ చేస్తున్నాడు? 15% హోల్డ్ చేస్తాడు. సో 15% హోల్డ్ చేస్తున్నాడు కాబట్టి దాని వాల్యూ అంటే వాల్యూ ఆఫ్ 15% ఆఫ్ షేర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2,40,000 ఇంటూ 15%, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 36,000. విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 36,000. ఓకేనా? ఇప్పుడు ఆ 36,000ని రియలైజ్ అయిన తర్వాత ఏం చేయాలి? 36,000 తీసుకెళ్ళి వీ హ్యావ్ టు పర్చేజ్ ద షేర్స్ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్. We have to purchase the shares of livered firm. We have to purchase the shares of livered firm. ఓకేనా? అర్థమైందా? సో ఇప్పుడు లివర్డ్ ఫర్మ్ది పర్చేస్ చేయాలి కదా. ఓకే, సో లివర్డ్ ఫర్మ్ది పర్చేస్ చేసేటప్పుడు ఎంటైర్ 36,000 ఉన్నాయి కదా, 36,000 మొత్తం కూడా ఇన్వెస్ట్ చేసేద్దామా? సో టోటల్ ఇన్వెస్ట్ చేసేద్దాం అంటే 36,000 మొత్తం కూడా షేర్స్ ఆఫ్ లివర్డ్ ఫర్మ్ లో ఇన్వెస్ట్ చేసేద్దామా? వై? ఓకే, సో మళ్ళీ అడుగుతున్నా. ఓకే, సో నీ షేర్స్ ఎక్కడ ఉన్నాయి? రిజ్వాన్ షేర్స్ ఎక్కడ ఉన్నాయి? అన్లివర్డ్ ఫర్మ్ నుంచి ఎక్కడ స్విచ్ అవుతున్నాడు? లివర్డ్. సో స్విచ్ అయ్యేటప్పుడు చేతిలో అమౌంట్ ఉండాలి కదా. ఎంత ఉన్నా హీఈస్ పొసెసింగ్ 36,000. ఆ 36,000 తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోతాడు? లివర్డ్ ఫర్మ్ దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు లివర్డ్ ఫర్మ్ దగ్గరికి వెళ్ళి పర్చేజ్ చేసేటప్పుడు టోటల్ 36,000 మొత్తం కూడా అక్కడ పెట్టేసి పర్చేజ్ చేయమని చెప్దామా? వై? ఎక్సలెంట్. ఏముంది అక్కడ? రిస్క్ ఉంది. ముందే వెళ్ళలేదు కదా ఇది. అక్కడ ఏముంది? రిస్క్ ఉంది. ఓకేనా? సో ఈ లివర్డ్ ఫర్మ్లో ఏముందంటే రిస్క్ ఉంది. అంటే రిస్క్ ఉంది ఇన్ ద సెన్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ లివర్డ్ ఫర్మ్ కేసులో డెట్ ఎంత ఉంది? 1 lakh. ఈక్విటీ ఎంత ఉంది? 1 lakh. అంతేనా? యాజ్ ఆఫ్ నౌ లివర్డ్ ఫర్మ్లో డెట్ ఎంత ఉందమ్మా? 1 lakh. ఈక్విటీ ఎంత ఉంది? 1 lakh. అంటే ఇప్పుడు రిజ్వాన్ అనేవాడు ఫస్ట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడు? ఆల్రెడీ అన్లివర్డ్ ఫర్మ్లో ఉన్నాడు కాబట్టి హీఈస్ నాట్ క్యాపబుల్ ఆఫ్ హోల్డింగ్ ద డెట్. అంతే కదా? అన్లివర్డ్ ఫర్మ్లో ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ డెట్ లేదంటే ఏంటి? అక్కడ ఫైనాన్షియల్ లివరేజ్ లేదు. రిస్క్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద డిఫాల్ట్ రిస్క్ కావచ్చు, ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ పేమెంట్ చేసే లివరేజ్ కావచ్చు, ఫైనాన్షియల్ లివరేజ్ ఈజ్ నాట్ పొసెసింగ్ ఎనీ రిస్క్. ఎక్కడ? అన్లివర్డ్ ఫర్మ్. సో దట్ ఇప్పుడు లివర్డ్ ఫర్మ్లో స్విచ్ అయినప్పుడు కూడా నార్మల్లీ మనోడు ఎవరి పర్స్పెక్టివ్ అయినా ఎలా ఉంటుంది? విత్ ద సేమ్ సిచ్యువేషన్. ఇప్పుడు రిజ్వాన్ ఏమనుకుంటాడు? రిస్క్ తీసుకుని రిటర్న్ పెరిగిపోవాలనుకుంటాడా? లేదు కదా. అలా అంటే గెయిన్ ఎందుకు అవుతుంది? కాదు కదా. సో మన రిజ్వాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుందంటే ఇన్ ఆర్డర్ టు స్విచ్ ఫ్రమ్ అన్లివర్డ్ టు లివర్డ్ కంపెనీ, అంటే అన్లివర్డ్ టు లివర్డ్ కంపెనీలో స్విచ్ అయ్యేటప్పుడు రిటర్న్ ఇంక్రీజ్ అవ్వాలి బట్ రిస్క్ ఇంక్రీజ్ అవ్వకూడదు అనుకుంటాడు. బికాజ్ ఈజ్ నాట్ క్యాపబుల్ ఆఫ్ హోల్డింగ్ ద డెట్. ఓకేనా? బట్ ఇప్పుడు లివర్డ్ ఫర్మ్లోకి వెళ్తే ఏమైపోద్ది అంటే సపోజ్ 1 రూపీ కనుక ఇన్వెస్ట్ చేస్తే రిజ్వాన్ ఏం చేస్తున్నాడు? సపోజ్ ఓన్లీ 1 రూపీ ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. ఎందులో? ఈక్విటీలో.
సపోజ్ 1 రూపీ గనక ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంటే బై డిఫాల్ట్ డెట్ లో కూడా ఎంత వచ్చేస్తుంది, ఇక్కడ డెట్ లో రిస్క్ కూడా ఎంత వచ్చేస్తుంది, 1 రూపీ రిస్క్, 1 రూపీ రిస్క్. సపోజ్ 5% గనక ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటి, 5% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తాడంటే ఈజ్ పొసెసింగ్ ద 5% ఆఫ్ డెట్ రిస్క్, ఈజ్ పొసెసింగ్ ద 5% ఆఫ్ డెట్ రిస్క్. ఓకేనా, అర్థమైందా? సపోజ్ 5 రూపీస్ గనక ఈక్విటీలో ఇన్వెస్ట్ చేశాడు అంటే దాని మీనింగ్ ఏంటి, హీఈస్ పొసెసింగ్ ద 5 రూపీస్ వర్త్ ఆఫ్ డెట్, బికాజ్ ఇక డెట్ ఈక్విటీ ఏంటి, ఈక్వల్ కదా, డెట్ ఈక్విటీ ఈక్వల్ కాబట్టి 5 రూపీస్ నువ్వు ఈక్విటీలో నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు అంటే యు ఆర్ పొసెసింగ్ ద డెట్ రిస్క్ వర్త్ ఆఫ్ 5 రూపీస్. మరి రిస్క్ ఉంటుందా లేదా? ఎస్. మరి రిస్క్ ని మిటిగేట్ చెయ్యాలి అంటే మీరు ఏం సజెషన్ ఇస్తారో చెప్పండి. రిజ్వాన్కి రిస్క్ ఉంది కదా, 5 రూపీస్ రిస్క్ ఉందా, 5 రూపీస్ వర్త్ ఆఫ్ బారోయింగ్ రిస్క్. సో రిజ్వాన్కి ఏం సజెషన్ ఇస్తారో చెప్పండి. ఇన్వెస్ట్ చేయొద్దంటారా? చేయాలి, బట్ ఏం చేయాలి? ఇవేటి మీరు ఆల్టర్నేటివ్స్కి వెళ్ళొద్దు. ఆల్టర్నేటివ్ ఏంటంటే లెటస్ సే ఫస్ట్ ఆల్టర్నేటివ్ అనుకుందాం, అంటే వచ్చిన మొత్తం కూడా ఏం చేస్తాం, ఇన్వెస్ట్ చేసేస్తాం. సో దట్ ఏంటి, ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది, అంతే కదా. ఫస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి, వచ్చినది మొత్తం ఇన్వెస్ట్ చేస్తాం సో దట్ రిటర్న్ విల్ గెట్ ఇంక్రీజ్. సెకండ్ ఆల్టర్నేటివ్ ఏంటి, రిటర్న్ సేమ్ ఉంటుంది బట్ నౌ వీ విల్ బి హ్యావింగ్ అ సర్ప్లస్. ఓకేనా, బట్ మనం ఏ ఆల్టర్నేటివ్ డిస్కస్ చేస్తున్నాం, ఫస్ట్ ఆల్టర్నేటివ్ డిస్కస్ చేస్తున్నాం, వేర్ వచ్చింది మొత్తం కూడా ఏం చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు రిజ్వాన్కి బారోయింగ్ చేస్తే ఎంత రిస్క్ ఉంటుందో అంత రిస్క్ ఉన్నట్టే కదా, బికాస్ కంపెనీ బారో చేసిందంటే మనం నెత్తి మీద పడినట్టు కదా రిస్క్. 10% అంటే 10% రిస్క్ బేర్ చేయాలి, అంటే 10% తను బారో చేస్తున్నాడు. సో దట్ దీన్ని మిటిగేట్ చెయ్యాలి అంటే సొల్యూషన్ ఏంటి చెప్పండి. అంటే ఇప్పుడు రిస్క్ అని మీరు చెప్పడానికి రీజన్ ఏంటి, బారో చేయడం వల్ల కదా రిస్క్. ఇప్పుడు రిజ్వాన్కి ఏం చెప్తాం, 5 రూపీస్ బారో చేసినట్టు, 5 రూపీస్ బారో చేసినట్టు రిస్క్ ఫీల్ అవుతున్నావు కదా, ఆ 5 రూపీస్ ఇన్వెస్ట్ చేయి. 5 రూపీస్ వర్త్ ఏం చేయి, ఇన్వెస్ట్ చేయి. అప్పుడు అక్కడ ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ బారోయింగ్స్ ఏంటి, రెండు మిటిగేట్ అవుతాయి. ఏమవుతాయి, మిటిగేట్ అవుతాయి. ఇంకా అర్థమై ఉండకపోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు చెప్తా, క్లారిటీగా అర్థం అవుతుంది. సో ఇన్వెస్ట్ చేయడానికి ఎంత ఫండ్స్ ఉన్నాయి, 36,000 ఉన్నాయి. ఇన్వెస్ట్ చేయడానికి ఎంత ఉన్నాయి, 36,000. సో 36,000 కాబట్టి నేనేం చెప్తానంటే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ద ఫండ్స్ ఇన్ డెట్ యాజ్ వెల్ యాజ్ ఈక్విటీ. ఓకేనా, సో నువ్వు డెట్లో ఇన్వెస్ట్ చేయాలి యాజ్ వెల్ యాజ్ ఏంటి, ఈక్విటీలో కూడా ఇన్వెస్ట్ చేయాలి ఇన్ ద రేషియో ఆఫ్ డెట్ ఈక్విటీ ఆఫ్ లివర్డ్ ఫర్మ్. డెట్ ఈక్విటీ ఆఫ్ లివర్డ్ ఫర్మ్ అంటే నథింగ్ బట్ ఈక్విటీ అంటే ఏం చేయాలి, 36,000 ఇంటూ 1 lakh డివైడెడ్ బై 2 lakhs, టోటల్ 2 lakhs కదా. ఓకేనా, అండ్ కాబట్టి ద డెట్ కూడా ఏంటి, 36,000 ఇంటూ 1 lakh డివైడెడ్ బై 2 lakhs విచ్ ఇస్ ఈక్వల్స్ టు యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద డెట్. డెట్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, 18,000. ఈక్విటీలో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, 18,000. ఈక్విటీలో నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఓన్లీ 18,000. ఓకేనా, అంటే నువ్వు అన్లివర్డ్ ఫర్మ్, లివర్డ్ ఫర్మ్లో ఈక్విటీలో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఓన్లీ 18,000 మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. రిమైనింగ్ 80,000 ఏం చేయాలి, డెట్లో ఇన్వెస్ట్ చేయాలి. అంటే నువ్వు ఎవరికి లోన్ ఇస్తున్నావు, ఎవరికి ఏం చేస్తున్నావు, లోన్ ఇస్తున్నావు. ఎంత పర్సంటేజ్కి లోన్ ఇస్తావు, లోన్ రేట్ తెలిసిందే కదా, ఎంత, 10%. యూ విల్ బి గివింగ్ ఆ లోన్ ఎట్ ద రేట్ 10%. మరి రిస్క్ ఎలా మిటిగేట్ అవుతుంది సార్ అంటే, ఓకే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేశారు. సో ఈ లివర్డ్ ఫర్మ్లో ఈక్విటీలో ఎంత ఇన్వెస్ట్ చేశారు మీరు, 18,000. అంటే 18,000 మీరు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఎంత డెట్ రిస్క్కి మీరు ప్రోన్ అయినట్టు అంటే డెట్ రిస్క్ వర్త్ ఆఫ్ 18,000. బికాజ్ 1 lakh ఈక్విటీ అయితే 1 lakh ఏంటి ఇక్కడ, డెట్ కదా. మీరు 18,000 ఈక్విటీలో ఇన్వెస్ట్ చేశారు అంటే యు ఆర్ ప్రోన్ టు ద 18,000 అమౌంట్ ఆఫ్ డెట్. ఓకేనా, 18,000 అమౌంట్ ఆఫ్ డెట్ అమౌంట్ రిస్క్. అంటే మీరు 18,000 ఏం చేసినట్టు, ఇక్కడ బారో చేసినట్టు బై డిఫాల్ట్. అంటే కంపెనీ బారో చేసింది కరెక్టే, బట్ ఎవరి నెత్తి మీద పడింది, మీ నెత్తి మీద. అర్థమవుతుందా? ఓకేనా,
సో దీన్ని మిటిగేట్ చేయడం కోసం ఇక్కడ మీరు ఇంప్లాయిడ్గా 18,000 ఏం చేసినట్టు, బారో చేసినట్టు మీ పేరు మీద. యాక్చువల్గా అంటే మీరేం బారో చేయలే, కంపెనీ బారో చేసింది. బట్ ఎవరి పేరు మీద బారో చేసినట్టు 18,000, నువ్వు ఓనర్ కాబట్టి 18,000 వర్త్కి యూ విల్ బి ప్రోన్ టు ద రిస్క్ ఆఫ్ దట్ 18,000. అంటే బై డిఫాల్ట్ నువ్వు ఎంత బారో చేస్తున్నట్టు, 18,000 బారో చేస్తున్నట్టు. మరి రిస్క్ని ఎలా మిటిగేట్ చేయాలి సార్ అంటే, ఇక్కడ ఇన్వెస్ట్ చేసావు కదా, ఎంత ఇన్వెస్ట్ చేసావు, 18,000 ఇన్వెస్ట్ చేసావు. అట్ ద రేట్ సేమ్ 10%, అట్ ద రేట్ సేమ్ 10%. ఇప్పుడు మిటిగేట్ అయిందియా లేదా రెండు? అర్థమైందా? ఓకేనా? అంటే సింపుల్గా చెప్పాలి అంటే, సో మనం నిన్న డిస్కస్ చేసుకుంది ఏంటి, నిన్న డిస్కస్ చేసుకుంది లివర్డ్ ఫామ్ టు అన్లివర్డ్ ఫామ్, లివర్డ్ ఫామ్ టు అన్లివర్డ్ ఫామ్. సో లివర్డ్ ఫామ్ టు అన్లివర్డ్ ఫామ్ కాబట్టి ఇక్కడ రిస్క్ ఉంటుందా అంటే దెర్ విల్ బి నో రిస్క్. రిస్క్ ఉండదు కాబట్టి, బట్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ద లివర్డ్ ఫామ్, యు ఆర్ కమింగ్ ఫ్రమ్ అ రిస్క్ ప్రోన్ ఫామ్. కాబట్టి ఏం చేస్తాం, ఇక్కడ బారో చేసుకోమంటాం. యు ఆర్ హ్యావింగ్ ఎ క్యాపబిలిటీ, బారో చేసుకో, బారో ద డెట్. ఓకేనా? బారో ద డెట్. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ ఏంటి, అన్లివర్డ్ ఫామ్ టు లివర్డ్. అన్లివర్డ్ ఫామ్ టు లివర్డ్ ఫామ్ అంటే అన్లివర్డ్ ఫామ్ టు లివర్డ్ ఫామ్ కాబట్టి యు ఆర్ ప్రోన్ టు ద రిస్క్, యు ఆర్ ప్రోన్ టు ద రిస్క్ అమౌంట్. బట్ ఇక రిస్క్ తీసుకోవడం ఇష్టం ఉందా అంటే నో, బికాస్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ద అన్లివర్డ్ ఫామ్. సో నేనేం చెప్తానంటే, నీకు రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు కానీ నువ్వు లివర్డ్ ఫామ్లో ఇన్వెస్ట్ చేసావంటే బై డిఫాల్ట్ యూ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద రిస్కీ జోన్. ఓకేనా? సో దట్ ఏం చేయాలి, సో అక్కడ బై డిఫాల్ట్ నువ్వు బారో చేసినట్టు అవుతుంది, బికాజ్ ఇక్కడ ఈక్విటీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఏంటి, డెట్ ఉంటుంది. సో దట్ సపోజ్ ఇదంతా డెట్ అనుకుంటే, ఓకే, ఈ మొత్తం డెట్ అనుకుంటే యు ఆర్ ప్రోన్ టు సమ్ పోర్షన్ ఆఫ్ డెట్ రిస్క్. అంటే బై డిఫాల్ట్ నువ్వు బారో చేసినట్టు. సో దట్ దీన్ని కౌంటర్ చేయడానికి ఏం చేయాలి, యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ద సేమ్ అమౌంట్, ఇన్వెస్ట్ ద సేమ్ అమౌంట్. అర్థమవుతుందా? ఓకేనా? Okay, so this is how we will be doing the arbitration process when we are switching from unlevered firm to levered firm, unlevered firm to levered firm. సపోజ్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, సేమ్ అదే తీసుకుందాం. అన్లివర్డ్ ఫర్మ్లో షేర్స్ ఏంటి, సేల్ చేసేసాం. సేల్ చేసేసిన తర్వాత 36,000 వచ్చేసింది, హ్యాపీ. ఇక్కడ వరకు ఎవ్వరికి రాంగ్ అవ్వదు. 36,000 ఓకే ఫైన్. అది తీసుకెళ్ళి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, లివర్డ్ ఫర్మ్లో ఇన్వెస్ట్ చేయాలి. బట్ లివర్డ్ ఫర్మ్ చూడంగానే మనకి ఏమొస్తుంది, టెన్షన్ వస్తుంది, బికాస్ దెర్ ఇస్ అ డెట్, దెర్ ఇస్ అ రిస్క్. సో ఈ కేసులో సపోజ్ ఈక్విటీ ఎంత ఉందంటే 1 lakh rupees ఉంది, ఈక్విటీ ఎంత ఉంది 1 lakh rupees. డెట్ ఎంత ఉందంటే జస్ట్ 50,000 ఉంది. ఎంత, 50,000. ఓకేనా? మన దగ్గర ఎంత ఉంది, 36,000. ఈ 36,000 తీసుకెళ్ళి యూ హ్యావ్ టు పర్చేస్ ద ఈక్విటీ షేర్స్, యూ హ్యావ్ టు పర్చేస్ ద ఈక్విటీ షేర్స్. ఓకేనా? ఇప్పుడు ఈక్విటీ షేర్స్ పర్చేస్ చేయాలంటే హియర్ వీఆర్ హ్యావింగ్ ఈక్విటీ, అట్ ద సేమ్ టైం ఏంటి, డెట్. సపోజ్ నువ్వు 1 rupee కనుక ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే, 1 rupee కనుక నువ్వు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే బై డిఫాల్ట్ యూ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ఎ రిస్క్ ఆఫ్ అ డెట్ అమౌంట్ ఆఫ్ 0.5 rupees. ఎక్సలెంట్. ఎంత, 0.5 rupees. అర్థమైందా? నువ్వు 1 rupee ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసావు అంటే బై డిఫాల్ట్ నువ్వు ఎంత డెట్ అమౌంట్ రిస్క్ నువ్వు అడాప్ట్ చేసుకుంటున్నావు అంటే 0.5. అంటే నువ్వు ఎంత బారో చేసినట్టు బై డిఫాల్ట్ 0.5. ఎంత, 0.5. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరే గనక మన రిజ్వాన్ ప్లేస్లో ఉంటే ఈక్విటీలో ఎంత ఇన్వెస్ట్ చేస్తారో చెప్పండి. 24,000 24,000 ఎక్సలెంట్. ఎంత, 24,000 చెప్పారంటే ఇంకంతే. ఇంకా ఎంత, 24,000. బికాజ్ ఏం చేయాలి, 36,000 ఉంది కదా, 36,000ని వీ హ్యావ్ టు డివైడ్ దట్ ఇన్ టు ద ఇన్వెస్ట్మెంట్స్, ఈక్విటీ అండ్ డెట్ ఇన్ ద రేషియో ఆఫ్ డెట్ అండ్ ఈక్విటీ. ఓకేనా? ప్రాసెస్ సింపుల్గానే ఉంటుంది, బట్ దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలి. జస్ట్ ఏంటి, డెట్ ఈక్విటీ రేషియోలో డివైడ్ చేసి పడేయడం అంతే. సో 36,000 ఇంటూ 1 lakh డివైడెడ్ బై 1,50,000 విచ్ ఇస్ ఈక్వల్స్ ఎంత, 24,000. ఈ 24,000 నెక్స్ట్ డెట్ ఎంత, డెట్ ఎంత, 12,000. సో డెట్ 12,000 కాబట్టి ఎలాగా, 30,000 ఇంటూ 50,000 డివైడెడ్ బై 1,50,000 విచ్ ఇస్ ఈక్వల్స్ ఎంత, 12,000. అంతే. సో దట్ నువ్వు ఈక్విటీలో ఎంత ఇన్వెస్ట్ చేస్తావు, 24,000. డెట్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తావు, 12,000. అంటే డెట్లో ఇన్వెస్ట్ చేయడం అంటే టెన్షన్ పడద్దు,
డెట్లో ఇన్వెస్ట్ చేసావు అంటే నథింగ్ బట్ ఏంటి, అక్కడ నువ్వు లెండ్ చేసావు మనీ అట్ ద రేట్ సేమ్ పర్సంటేజ్, మరి అంతే కదా రిస్క్ 10%. అంటే ఇక్కడ బై డిఫాల్ట్ ఏమవుతుంది ఇక్కడ, ఓకే నువ్వు 24,000 ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసావు అంటే యు ఆర్ ప్రోన్ టు ద హాఫ్ ఆఫ్ ద డెట్ ఉంది కదా, యు ఆర్ ప్రోన్ టు ద 12,000 డెట్ రిస్క్, 12,000 డెట్ అమౌంట్ రిస్క్. అంటే బై డిఫాల్ట్ నువ్వు లివర్డ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసావు కాబట్టి ఈ 12,000 ఏంటి, బై డిఫాల్ట్ యు ఆర్ బారోయింగ్ దాట్ 12,000. ఈ బారోయింగ్స్ 12,000, ఇన్వెస్ట్మెంట్ 12,000 రెండు ఏమవుతాయి, మిటిగేట్ అవుతాయి. సో దాట్ ఇప్పుడు లివర్డ్ ఫండ్లో ఎంటర్ అయినా కానీ రిజ్వాన్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ రిస్క్. సో అందుకే స్టార్టింగ్లో చెప్పుకున్నాం, ఇక్కడ ఏంటి గెయిన్ వచ్చేయాలంటే గెయిన్ వచ్చేయడం కాదు, గెయిన్ రావాలి బట్ విత్ ద సేమ్ లెవెల్ ఆఫ్ క్యాపబిలిటీ చేంజ్ అవ్వకూడదు. ఓకేనా, మనోడు క్యాపబిలిటీ ఏంటి, నో రిస్క్, విత్ దాట్ క్యాపబిలిటీ ఓన్లీ ఏం చేయమంటాం, ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేసే కెపాసిటీ చూపిస్తాం. ఓకేనా, అర్థమైందా? సో ఇదేంటిది, ఆర్బిట్రేషన్ ప్రాసెస్. ఓకేనా, సో ఇప్పుడు పద్ధతిగా నోట్ చేద్దాం. సో ఆర్బిట్రేషన్ ప్రాసెస్, స్టెప్స్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ప్రాసెస్. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తాం, సెల్ ద 15% షేర్స్ ఆఫ్ అన్లివర్డ్ కంపెనీ or else unlevered firm is equals to worth 2,40,000 into 15%, which is equals to 36,000. ఓకేనా, అర్థమైందా? రియలైజ్ చేసాం. సో రియలైజ్ చేసిన తర్వాత ఓకే, సిన్స్ షేర్ హోల్డర్ ఏమైనా పేరు ఇచ్చారా, ఇన్వెస్టర్ అంతేనా? సిన్స్ ఇన్వెస్టర్ ఈజ్ స్విచ్చింగ్ from unlevered firm to levered firm. Okay, now so unlevered firm to levered firm. So since investor is switching from unlevered firm to levered firm, he is not in a position to assume debt risk. ఓకేనా, డెట్ రిస్క్. సో డెట్ రిస్క్ ఆఫ్ వాట్, లివర్డ్ ఫర్మ్, అది తెలిసిందే కదా ఇంకా. సో డెట్ రిస్క్, హెన్స్ he will invest the amount of 36,000 in equity of levered firm and debt. Okay na, so invest the amount of 36,000 in equity of levered firm and lend the debt also. He will invest the amount of 36,000 in equity of a levered firm and lend the debt in the proportion of equity and debt ratio. That is 1 lakh is to 1 lakh. That is equal to 1:1. Okay na? And nothing but 18,000 in equity and 18,000 lend as debt at the rate 10%. మళ్ళీ ఓన్లీ డెట్ అని రాసుకుంటే ఏదో బారో చేసామన్న ఫీలింగ్ వస్తుంది, లెండింగ్. ఓకేనా, సో ఓకే అయిపోయింది. అండ్ తర్వాత ఏంటి, ప్రాఫిట్ లాస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి కదా. ఓకేనా, సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆర్బిట్రేజ్ గెయిన్. సో ఆర్బిట్రేజ్ గెయిన్ అంటే అది బట్ ఏంటి, ఇంక్రిమెంటల్ గెయిన్ ఎంత చూసుకోవాలి అంతే. సో ఇంక్రిమెంటల్ గెయిన్ ఎంత అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఏంటి, వచ్చిందంతా ఇన్వెస్ట్ చేస్తాం కదా, ఈ రోజు ఏమన్నా నీ పాకెట్లోకి వెళ్ళినామని లేదు, 36,000 వచ్చింది, 36,000 మొత్తం వెళ్ళిపోయింది. సో ఈ రోజు ఏమైనా ప్రాఫిట్ వచ్చిందా అంటే నో. బట్ ప్రాఫిట్స్ ఎప్పుడు వస్తుంది, రికరింగ్ పీరియడ్లో వస్తుంది, రికరింగ్ పీరియడ్. సో రికరింగ్ పీరియడ్లో కాబట్టి సో గెయిన్ ఫ్రమ్ ఆర్ ఎల్స్ ఎర్నింగ్స్ ఆర్ ఎల్స్ ఇన్కమ్
ఎర్నింగ్స్ ఫ్రమ్, ఇప్పుడు వచ్చే కంపెనీ ఏంటి, లివర్డ్ ఫర్మ్. లివర్డ్ ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎర్నింగ్స్ ఎంత వస్తాయి చెప్పండి. ఎర్నింగ్స్ లివర్డ్ ఫర్మ్లో 21,500. చూడండి జాగ్రత్త, చూడండి ఇక్కడ 5,400. జాగ్రత్త చూడండి, లివర్డ్ ఫర్మ్లో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే ఎర్నింగ్స్ ఎంత వస్తాయి చెప్పండి. 1,800. సో 1,800 ఎందుకు, సో ఇన్వెస్ట్ చేసేది ఎక్కడ, లివర్డ్ ఫర్మ్. సో లివర్డ్ ఫర్మ్లో ఈక్విటీ 1 lakh ఉన్నప్పుడు, ఈక్విటీ ఎంత 1 lakh. సో ఈక్విటీ 1 lakh ఉన్నప్పుడు, ఓకే, ఈక్విటీ 1 lakh ఉన్నప్పుడు ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎన్ని వచ్చింది, 20,000. అది జాగ్రత్తగా బ్రెయిన్లో పెట్టుకోండి, ఓకేనా. ఎక్స్పెక్టెడ్ ఏం కాదు, కంపెనీలో ఎంత ఉంది ఈక్విటీ, ఈక్విటీ ఎంత ఉంది కంపెనీలో 1 lakh ఉంది, ఓకేనా. సో 1 lakh ఈక్విటీ ఉంటే, ఓకే, 1 lakh ఈక్విటీ ఉంటే డెట్ ఎంత వచ్చింది, సారీ 1 lakh ఈక్విటీ ఉంటే ఎర్నింగ్స్ ఎంత వచ్చినాయి, 20,000. మరి మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, 18,000. మరి 18,000 అయితే ఎంత ఇన్కమ్ వస్తుంది, 3,600. అర్థమవుతుందా. సో ఏం చేయాలి ఇక్కడ, 18,000 ఇంటూ అక్కడ ఇన్కమ్ ఎంత వస్తుంది, 20,000 డివైడెడ్ బై 1 lakh. 20,000 డివైడెడ్ బై 1 lakh. ఓకేనా, అర్థమైందా. ఆర్ఎస్ డైరెక్ట్గా చేయొచ్చు, ఏం చేయొచ్చు, 20% ఉంది కదా అక్కడ, ఇంటూ ఏం చేయొచ్చు 20%. సో విల్ గెట్ ఎంత, 3,600. అర్థమవుతుందా, ఇదంతా కామన్ సెన్సే. 1 lakh ఇన్వెస్ట్ చేస్తే వాల్యూ ఆఫ్ ఈక్విటీ 1 lakh ఉంటే ఎంత వస్తుంది, 20,000. మరి 18,000కి ఎంత వస్తుంది, 3,600. ఇంకేమన్నా ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఉందా, ఎక్సలెంట్. ఏంటది, ఇంట్రెస్ట్ ఇన్కమ్. 18,000 ఇంటూ 10% ఎంత, 1,800. ప్లస్సా మైనస్సా, మైనస్సా ప్లస్. ఎందుకు, ఇంట్రెస్ట్ ఇన్కమ్ మైనస్ ఎర్నింగ్స్ ఇన్ ద ఓల్డ్ ఫర్మ్, అంటే ఎర్నింగ్స్ ఫ్రమ్ అన్లివర్డ్ ఫర్మ్. ఇది చెప్పండి, అన్లివర్డ్ ఫర్మ్లో ఎంత, 4,500. ఎలాగా 4,500 అంటే ఎర్నింగ్స్ ఇన్ అన్లివర్డ్ ఫర్మ్ ఎంత, 30,000, రైట్. ఎంత, 30,000. ఆ 30,000లో మన బాబాయ్ షేర్ ఎంత, 15%. సో డైరెక్ట్లీ 30,000 ఇంటూ 15% ఎంత, 4,500. ప్లస్ మైనసా, మైనస్. बोलिए 900. గెయినా లాసా, గెయిన్. ఆర్బిట్రేషన్ గెయిన్ 900. ఇప్పుడు క్వశ్చన్ అడిగితే చెప్పండి, అన్లివర్డ్ టు లివర్డ్ అయితే ఇన్వెస్ట్ చేయాలా, బారో చేయాలా డెట్లో, లెక్కమని చెప్పు. లెండేనా, ఎందుకు, అన్లివర్డ్ టు లివర్డ్. రిస్క్ లేని దగ్గర నుంచి రిస్క్ ప్లేస్లోకి వెళ్తున్నాం కాబట్టి ఆ రిస్క్ని తగ్గించుకోవడానికి ఇన్వెస్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏం నోట్ చేస్తారు, ఏదేదో రాసాం ఇక్కడ. సెకండ్ అప్రోచ్ ఉంది బట్ అవసరం లేదు, జస్ట్ ఒక ప్రాబ్లంలో నేర్చుకుంటున్నాం అని. దీనిలో సెకండ్ అప్రోచ్ అంటే టార్చరే. ఇదే టార్చర్ లాగా ఉంది. లేదు, ఐసీఐలో ఈ ప్రాబ్లంకి ఇదే యూజ్ చేస్తాం. అన్ని విధాలుగా ప్రాబ్లం లేకుండా ఉండడానికి అక్కడ అది యూజ్ చేశారు కాబట్టి రెండు చెప్పా. సో ఇక్కడ మీకు ప్రాబ్లం అవ్వకుండా ఉంటుందని ఇక్కడ వరకు నోట్ చేయండి చాలు.
ఇక్కడ వరకు నోట్ చేయండి, తర్వాత ఆర్బిట్రేషన్ ప్రాసెస్ డైరెక్ట్. Since it is an unlevered firm, there is no debt, so K is equals to KO. కావాలని అడుగుతావు కదా దివ్యశ్రీ నువ్వు నన్ను టార్చర్ పెట్టడానికి. చిన్న చిన్న వర్డ్స్ అవి సింపుల్ కూడా నువ్వు అడుగుతున్నావు అంటే చూడు. ఇంకా ఎగ్జామ్ పేపర్లో కొంచెం ఇట్లా రాస్తాను, ఇట్లా వాల్యూ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్, ఇది బాగానే రాశాను కదా, ఎందుకు మరీ అంత ఘోరంగా చెప్తారు మీరు? నాకు అర్థం కాదు. ఇది చూడండి, అర్థం కావట్లేదా? ఇవి ఆన్లైన్ వెంటనే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. అండ్ ఇలా రాయడానికి రీజన్ ఏంటంటే, అంటే అట్లా చెప్పుకుంటాను అంతే. ఇలా రాయడానికి రీజన్ ఏంటంటే, నీట్గా రాశాను అనుకో ఉన్నది ఉన్నట్టు రాసుకుంటూ వెళ్ళిపోతారు. ఇట్లా రాస్తే కొంచెం ఆలోచించి రాస్తారు. అంటే అట్లా జస్ట్ చెప్తా, అట్లా ఇట్లా ఇట్లా కవర్ చేసుకుంటాను అంతే. మీరు ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే ఒక ఫార్ములా డిరైవ్ చేసుకుందాం. అయిపోయిందా ఆర్బిట్రేషన్? లేదు, ఫార్ములా డిరైవ్ చేసుకుని 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఇంకా అవి క్లోజ్ చేసేద్దాం. ఈరోజు క్లోజ్ చేసేయడమే. ఇంకా 2 ఉన్నాయి మనకి. ఇక అయిపోయింది, క్యాపిటల్ స్ట్రక్చర్ అయిపోయింది. మధ్య మధ్యలో 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి, అవి నేను ఆన్లైన్ ఇచ్చేస్తాను. థీరీ అది చెప్తా, అది రికార్డెడ్ ఇద్దాం అనుకుంటున్నా. పెద్ద ఏమి ఉండదు థీరీ, ఎందుకంటే మీకు ఫ్యాక్ట్ ఉంటుంది అనిపిస్తే క్లాస్లోనే చెప్పేస్తాను కదా, దానివల్ల ఏం పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. అది రివైజ్ చేసుకోవాలన్నా పెద్ద నష్టం ఉండదు, గంటలు రివైజ్ చేసుకోవచ్చు. రాయండి ఇది. థీరీ ఫస్ట్ది అది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫైనాన్సింగ్, లాస్ట్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఉంటుంది. అండ్ మిగిలిన అన్ని జస్ట్ సింగిల్ రీడింగ్ ఇస్తే సరిపోదు. ప్రతి దాంట్లో ఉంటాయి థియరీ క్వశ్చన్స్, బట్ రిమైనింగ్ అన్ని ఏంటంటే కాన్సెప్ట్ మనకు వచ్చి వాట్ ఈజ్ ఐఆర్ఆర్ అని అంటారు, ఓకే, వాట్ ఈజ్ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అంటారు. అర్థమైనాయా ఇవి ఆర్బిట్రేషన్ రెండు? లివర్డ్ టు అన్లివర్డ్, అన్లివర్డ్ టు లివర్డ్. నీకు డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ అడగవు అయితే, డౌట్స్ అడగవు అసలు అంటున్నా. ఇబ్బంది పెట్టడం. ఫస్ట్ మురళి ఒక్కడే ఉండేవాడు క్లాస్లో, అర్థమవుతుంది అర్థమయ్యేది కాదు, అర్థం అవ్వట్లేదు అర్థమయ్యేది కాదు. అర్థమైనా అవ్వకపోయినా సేమ్ అదే ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా. ప్రపోర్షన్ ఆఫ్ ఈక్విటీ అండ్ డెట్ రేషియో. Since investor is switching from unlevered firm to levered firm, he is not in a position to assume the debt risk. Hence, he will invest the amount of 36,000 in equity of a levered firm and lend the debt in proportion of equity and debt ratio, that is 1 lakh is to 1 lakh is equals to 1:1. ఎప్పటి నుంచి మీకు నాకు సంబంధం లేదు. ఇంకా ఏదో నేను జోక్గా అన్నాను. మీరు అందరూ పాస్ అయిపోయి అట్లా రోడ్డు మీద ఆర్టికల్ ఆఫీస్కి వెళ్తా ఉంటే, ఏ హాయ్, ఏ క్లాస్కి అయిపోతుందా? డిగ్రీ త్రూగా అంటే మీరు కింద ఉన్నాయి ప్రాక్టీస్ క్వశ్చన్స్, అవి చూస్తేనే అర్థమైపోద్ది. అవి చూసి ఓకే మనం చేయగలుగుతాం అనిపిస్తే ఏంటి సరిపోద్ది. మనం మెయిన్ ఫాస్ట్గా అవ్వడానికి రీజన్ ఏంటంటే, మనం ఫార్ములాస్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. అబ్జర్వ్ చేసారో లేదో కానీ, ఫార్ములాస్ కానీ ఫార్ములా డెరివేషన్ కానీ వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పటికీ, ఇప్పుడు క్లాస్లో టైం ఎక్కువ ఎప్పుడు పడుతుంది అంటే
చెప్పింది త్వరగా ఎక్కకపోతే అప్పుడు ఏంటి ఇంకోసారి చెప్పి అలా డిలే అయిపోతుంది. మనం ఫార్ములాసే ఎక్కువ టైం చెప్పుకుంటాం కాబట్టి ఆన్సర్ ఏంటి ఒక 50% మీరే చేసేస్తారు. ఒకవేళ ఎక్కడైనా స్ట్రక్ అయినా చిన్న హింట్ ఇస్తే ఏంటి మీరు చేసేస్తారు. ఇంకా అందుకు ప్రాబ్లమ్స్ ఏంటి ఫాస్ట్గా అయిపోయాయి. ఓకేనా, మన తీసుకున్న డివిడెండ్ డెసిషన్స్ కానీ రిస్క్ అనాలిసిస్ అండ్ క్యాపిటల్ బడ్జెటింగ్ కానీ. ఓకే, ఇప్పుడు మనం ఒకటి నేర్చుకున్నాం ఎక్కడ, నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్ ఆర్ ఎల్స్ ఎంఎం అప్రోచ్. అంటే నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్ అన్నా కానీ ఎంఎం అప్రోచ్లో కానీ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే కేఈ అండ్ కేడి. సో కేఈ అండ్ కేడి తీసుకుని అండ్ నెక్స్ట్ మనం ఏం చేసుకున్నాం కేఓ. ఓకే, కేఓ. సో ఇప్పుడు కేడి ఫస్ట్ కేసులో కానీ సెకండ్ కేసులో కానీ సేమ్ అంతే కదా. సో గ్రాఫ్ తీసుకుందాం సో దట్ ఇట్ విల్ బి ఈజీ. కేడి కేఓ అంతే కదా, కేఈ. ఓకే, సో 10% అండ్ 10%. ఓకేనా, ఏం కదా కేడి, ఓన్లీ 2 సిచ్యువేషన్స్ తీసుకున్నాం. ఇప్పుడు కేఓ ఎంత ఉందంటే లెటస్ సే, మరి కేఓ తెలియాలి అంటే ఎగ్జాంపుల్కి ఫస్ట్ కేసులో 15% అనుకుందాం. అండ్ క్యాపిటల్ స్ట్రక్చర్, సో క్యాపిటల్ స్ట్రక్చర్ ఎలా ఉందంటే ఫస్ట్ కేసులో లెటస్ సే 100% ఈజ్ టు 0. 100% ఈజ్ టు 0 అంటే లివర్డ్ ఫామా అన్లివర్డ్ ఫామా? అన్లివర్డ్ ఫామ్. సో అన్లివర్డ్ ఫామ్ 100% ఈజ్ టు 0 కాబట్టి జస్ట్ టెల్ మీ ద వాల్యూ ఆఫ్ కేఓ. 15%. ఓకేనా, అంటే ఎక్కడి నుంచి లాక్కుని రావాలి మనం? అన్లివర్డ్ ఫమ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ దగ్గర నుంచి తీసుకొస్తాం స్టోరీ. ఇక్కడ నుంచి అన్లివర్డ్ ఫమ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే అన్లివర్డ్ ఫమ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత? 15%. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత? 15%. ఓకేనా, ఈ 15% నేను మళ్ళీ చెప్తున్నా, అన్లివర్డ్ ఫమ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ ఎల్స్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. ఇప్పుడు సెకండ్ కేసులో కూడా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ సేమ్ ఉండాలా, చేంజ్ అవ్వాలా? సేమ్. ఓకేనా, సో సెకండ్ కేసులో ఏమవ్వాలి? %15. ఓకేనా, 15%. బట్ క్యాపిటల్ స్ట్రక్చర్ చేంజెస్. సో క్యాపిటల్ స్ట్రక్చర్ లెటస్ సే ఎంత చెప్పుకున్నాం? 80:20. 80:20 అయితే కేఈ ఎంతో చెప్పండి. క్వశ్చన్ అర్థమైందా? 80:20 అయితే కేఓ 15% రావాలి అంటే కేడి 10% అయితే కేఈ ఎంత? మిస్సింగ్ ఫిగర్. ఎలా చేయాలో అర్థం కాకపోతే కేఓ ఫార్ములా నోట్ చేసుకోండి, మిస్సింగ్ ఫిగర్ ఫైండ్ అవుట్ చేయడమే. 16.25. సో 16.25. ఓకే, ఇప్పుడు ఫార్ములా డిరైవ్ చేసుకుందాం. 16.25%. ఈ 16.25% రావడానికి మీరేం చేసి ఉంటారంటే కేఓ ఈజ్ ఈక్వల్స్ టు కేఈ ఇంటూ 80% ప్లస్ కేడి ఇంటూ 20%, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు కేఓ ఎంతమ్మా? 15% ఈజ్ ఈక్వల్స్ టు కేఈ, ఇదే మిస్సింగ్ ఫిగర్ కదా, కేఈ ఇంటూ 0.8 ప్లస్ 10% ఇంటూ 0.2. అంతేనా? రైటా? ఇదే కదా మీరు చేసింది ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 15%. అది ఇది మొత్తం సాల్వ్ చేసి అల్టిమేట్లీ ఏమొచ్చింది మీకు? కేఈ ఈజ్ ఈక్వల్స్ టు, లేకపోతే సాల్వ్ చేసి చూపినా అవసరం లేదుగా. సో మొత్తం అటు ఇటు తిప్పితే అల్టిమేట్లీ బ్యాలెన్స్ ఫిగర్ కేఈ ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుంది? 16.25%. అంటే 16.25% రావడానికి బేస్ ఈ ఫార్ములానే కదా. సో ఈ ఫార్ములాని డిరైవ్ చేసుకుందాం. బట్ అల్టిమేట్లీ మనకి కేఈ కావాలి కాబట్టి కేఈ ఎల్హెచ్ఎస్లో వచ్చేటట్టు చేయాలంతే. సో మొత్తం ఇప్పుడు ప్యూర్ ఫార్ములా లాగా నోట్ చేద్దాం. సో కేఓ ఈజ్ ఈక్వల్ టు కేఈ ఇంటూ 80% అంటే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు కేఈ ఇంటూ ఈక్విటీ డివైడెడ్ బై ఈక్విటీ ప్లస్ డెట్ అయినా, ఈక్విటీ ప్లస్ డెట్ ప్లస్ కేడి ఇంటూ డెట్ ఇంటూ ఈక్విటీ ప్లస్ డెట్ అయినా. ఎస్,
ఓకే, అండ్ తర్వాత KO is equals to KE into E plus KD into D divided by E plus D, that equal to KO into E plus D is equals to KE into E plus KD into D, but ultimately we have to bring the K in the LHS, so that enti KE into E is equals to KO into E plus D minus KD into D. ठीक है, next ఏం చేయాలమ్మా, KE is equals to KO into E plus D divided by E minus KD into D by E. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే KO into E by E plus KO into D by E minus KD into D by E, రైటా? ఏమైనా చేంజ్ ఉందా? E క్యాన్సిల్డా? ఎస్. సో KO plus KO minus KD into D by E. ఓకేనా? ఓకే, ఎంటైర్ మనం డిస్కస్ చేసుకున్న దానిలో అసలు ట్యాక్స్ గురించి ఏమైనా మాట్లాడుకున్నాం మనం? నో. సో దట్ ఏంటి, ఇట్ ఈస్ అ నో ట్యాక్స్ కేస్. మనం డిస్కస్ చేసుకుంది మొత్తం కూడా నో ట్యాక్స్ కేస్. ఓకేనా, అర్థమైందా? రిజ్వాన్, అల్టిమేట్లీ ఫార్ములా ఏంటి, KE is equals to KO plus KO minus KD into D divided by E. ఓకేనా, ఇప్పుడు D by E అంటే మనకు తెలుసు డెట్ ఈక్విటీ రేషియో. KO అంటే ఏంటి, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. మరి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎలా తెలుస్తుంది సార్ అంటే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ అ అన్లివర్డ్ ఫర్మ్. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ అ అన్లివర్డ్ ఫర్మ్. KD అంటే ఏంటి, కాస్ట్ ఆఫ్ డెట్. ఎనీహౌ వి నో దట్. KE అంటే ఏంటి, ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ అ కంపెనీ. అది మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ డెట్ ఉంది కాబట్టి ఇట్ విల్ బికమ్ అ లివర్డ్ ఫర్మ్. ఓకేనా, అర్థమైందా? ఓకే, ఇంకోలా కూడా చెప్పచ్చు, ఇది కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ అ లివర్డ్ ఫర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ అ అన్లివర్డ్ ఫర్మ్ ప్లస్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ అ అన్లివర్డ్ ఫర్మ్ మైనస్ కాస్ట్ ఆఫ్ డెట్ ఇంటూ D by E. బోత్ ఆర్ సేమా కదా? సేమ్. అర్థమైందా? ఇది ఫార్ములా, ఈ ఫార్ములా అప్లై చేయాలి మనం. ఓకేనా, అర్థమైందా? ఫార్ములా చూడంగానే ఏదో కొత్త ఫార్ములా అనుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు చేసిన ఆన్సరే దానికి ఫార్ములా డిరైవ్ చేసుకున్నాం. ఓకే, ఇది ఏ కేసులో, నో ట్యాక్స్ కేస్. సో ఇదే ఫార్ములా అప్లై చేసి క్వశ్చన్ డిస్ప్లే చేస్తా, ఆన్సర్ చెప్పండి. ఎక్సెప్ట్ 11, 12 అన్ని డన్నా. 1/3 of the total market value of a Sangamani Limited consists of a loan stock which has a cost of 10%. Which has a cost of 10%. ఇప్పుడు సంగమాని లిమిటెడ్ అనేది లివర్డా అన్లివర్డా? లివర్డా అన్లివర్డా చైతన్య? లివర్డ్, బికాజ్ ఇట్ ఈస్ పొసెసింగ్ ద స్టాక్. ఎంత పర్సంటేజ్ స్టాక్? 1/3. ఎక్సలెంట్. 2/3 ఏంటి, ఈక్విటీ. విచ్ హ్యాస్ అ కాస్ట్ ఆఫ్ 10%. అంటే KE. Loan stock has a cost of 10%. Excellent. KE. Okay. Another company, Samsu Limited, is identical in every aspect with respect to Sanghmani Limited, except that its capital structure is all equity. And Samsu Limited ఏంటమ్మా ఇక్కడ, unlevered. Okay. And its cost of equity, ఈ అన్లివర్డ్ తాలూకు కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత, 16%. అంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ అన్లివర్డ్ ఫర్మ్ ఏమై ఉంటుంది, 16%. ఎక్సలెంట్. అకార్డింగ్ టు ద if we ignore the taxation and tax relief on the debt capital, compute the cost of equity of Sanghmani Limited. 19%. వచ్చిందా ఇప్పుడే? ఏంటమ్మా ఫార్ములా, KE is equals to KO plus KO minus KD into debt by equity, which is equals to KO అంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్
ఆఫ్ ఐడెంటికల్ ఫర్మ్, అన్లివర్డ్ ఫర్మ్ 16%. అదేం సార్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కదా అంటే ఇట్ ఈస్ అన్ అన్లివర్డ్. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. 16% మైనస్ 10% ఇంటూ డెట్ బై ఈక్విటీ ఎంత? 1/3. ఎక్సలెంట్. 1/3 డివైడెడ్ బై 2/3 ఎంత? 1/2 అంతే కదా. సో ఎంత? 19. ఓకే, ఇది నోట్ చేసేయండి. డెరివేషన్ చెప్పు. ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు కింద ఉన్నాయి కదా ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఒకసారి అట్లా చూడండి, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకేనా? అండ్ మనం ఇచ్చిన మెటీరియల్లో ఐసీఐలో ఉన్న ప్రతి క్వశ్చన్ కవర్ అయి ఉంటుంది. అండ్ బిఓఎస్ పోర్టల్లో ఉన్న ఆర్టీపీస్, ఎంటీపీస్, పాస్ట్ పేపర్స్ అన్నీ కవర్ అయి ఉంటాయి. అయిపోయిందా? అది నోట్ చేసుకోండి. డెరివేషన్ ఎగ్జాంపుల్ కూడానా? ఓకేనా? అయిపోయిందా? లాస్ట్ వన్. Zodon Limited has net operating income of 5 lakhs and total capitalization of 50 lakhs during the current year. The company is contemplating to introduce debt financing in capital structure and has various options for the same. The following information is available at different levels of debt value. So debt value ichchadu, different cases, interest ichchadu, equity capitalization rate ichchadu. Next, assuming no tax and the firm always maintains books at book values, you are required to calculate amount of debt to be employed by firm as per traditional approach. ఓకేనా? ట్రెడిషనల్ అప్రోచ్ అని ఇచ్చేది ఏంటి? ఏమైనా స్పెషాలిటీ ఉంటుందా అంటే ఏమి ఉండదు అక్కడ. ట్రెడిషనల్ అప్రోచ్ అని ఇవ్వడానికి రీజన్ ఏంటంటే యాజ్ డెట్ ఇంక్రీజింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఈక్విటీ క్యాపిటలైజేషన్ రేట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో మనము ఉన్న డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఏ సిచ్యువేషన్ బెస్టో చెప్పాలి. ఓకేనా? సో ఏ సిచ్యువేషన్ బెస్టో చెప్పాలి అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలనిపిస్తుంది చెప్పండి మీకు? ఏం ఫైండ్ అవుట్ చేద్దాం? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఓకేనా? ఓకే, ఎక్సలెంట్. అంటే డిఫరెంట్ కేసెస్లో విల్ బి గెటింగ్ డిఫరెంట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఇప్పుడు డిఫరెంట్ వాల్యూస్లో హయ్యర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ చూస్ చేసుకోవాలా, లోవర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ చూస్ చేసుకోవాలా? హయ్యర్ కాస్ట్ ఉండాలనుకుంటామా, లోవర్ కాస్టా? లోవర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. లోవర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఉంటే వాల్యూ ఆఫ్ ఫర్మ్ విల్ గెట్స్ ఇంక్రీస్డ్. ఓకేనా? సో చేయండి, చేసే ఆన్సర్ ఎంతో చెప్పండి. సో ఇదేంటి క్వశ్చన్? ఎంటీపీ 2021, సారీ ఆర్టీపీ 2021. సో ఓకేనా? సో ఫస్ట్ కేసులో క్యాపిటల్ ఎంత? 50 lakhs
ఎంత 50 lakhs. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏం చేద్దాం అంటున్నారు, క్యాపిటల్ స్ట్రక్చర్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నారు. సో ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నారు కాబట్టి డెట్ని ఎంత రేజ్ చేశారంటే దే రేజ్డ్ 5 lakhs. సో 5 lakhs కాబట్టి టోటల్ క్యాపిటల్ ఎంత మనకి నార్మల్లీ 50 lakhs. సో దానిలో డెట్ ఎంత ఉంది 5 lakhs. మరి ఈక్విటీ ఎంత అవుతుంది 45 lakhs. ఓకేనా, 45 lakhs అంటే డెట్ 5 lakhs రేజ్ చేసి ఈక్విటీ 5 lakhs ఏంటి ఇచ్చాడు అట్లా. నెక్స్ట్ 50 lakhs, నెక్స్ట్ ఈక్విటీ ఎంత 40 lakhs, నెక్స్ట్ సేమ్ 50 lakhs, నెక్స్ట్ 35 lakhs. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ అంటే నథింగ్ బట్ కేడీ అనుకోవచ్చా? దెన్ సార్ 1 - 3 చేయలే కదంటే నో ట్యాక్స్ వరల్డ్ కేడీ కేఈ. ఓకే, ఇప్పుడు కేడీ అనుకుంటే ఫస్ట్ కేసులో 5 lakh, ఇక్కడ ఫస్ట్ కేసులో ఏంటి డి ఎలాగో 0, 100%. సో కేఓ ఎంత 10%. నెక్స్ట్ కేసులో కేడి ఇంటూ 5 lakh డివైడెడ్ బై 50 lakhs. అంతేనా? ప్లస్ ఏం చేయాలి 10.50 ఇంటూ 45 lakhs డివైడెడ్ బై 50 lakhs అంటే 0.1, 0.9. ఓకేనా, 0.1 అండ్ 0.9. ఓకే, సో ఎంత కేఓ 10.05. నెక్స్ట్ కేస్ 6.0 ఇంటూ 10 lakhs డివైడెడ్ బై 50 lakhs అంటే 6.0 ఇంటూ 0.2 ఇంటూ 40 lakhs డివైడెడ్ బై 50 lakhs అంటే 11 lakhs ఇంటూ 11% ఇంటూ 40 lakhs డివైడెడ్ బై 50 lakhs అంటే 0.8. ఎంత? ఏఓ ఈజ్ ఈక్వల్స్ టు 10%. అలాగే నెక్స్ట్ కేసులో ఏం చేయాలి ఇంటూ 15 lakhs డివైడెడ్ బై 50 lakhs ఇంటూ 35 lakhs డివైడెడ్ బై 50 lakhs. కేఓ ఈజ్ ఈక్వల్స్ టు 9. ఓకేనా, ఇలాగా మిగతా వాటికి కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, అలా క్యాలిక్యులేట్ చేసి ఎక్కడ కేఓ మినిమం ఉంటే దట్ విల్ బి ద బెస్ట్ వన్. ఎక్కడ 15 lakhs. సూపర్, అర్థమైందా? నెక్స్ట్ ఓకే, సో ఈ థాట్ వచ్చి ఉండొచ్చు 50 lakhs ఉంది కదా 50 lakhs ప్లస్ 5 lakhs చేయొచ్చు అని. బట్ టోటల్ మన బిజినెస్కి కావాల్సింది ఎంత 50 lakhs. నువ్వు ఎడిషనల్ ఎందులోనే ఇన్వెస్ట్ చెయ్యాలి అనిపిస్తే అప్పుడు నువ్వు సరదాగా ఏం చేస్తావు ఎడిషనల్ 5 lakhs తీసుకుంటావు. కానీ ఇక్కడ ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్ గురించి కాదు, నీ తపన నీ తాపత్రయం దేని గురించి, ఓన్లీ కాస్ట్ ఆఫ్ డెట్, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ గురించి, అంటే చేంజింగ్ ద క్యాపిటల్ స్ట్రక్చర్. ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్ కావాలని నీకు చెప్పనంత వరకు నువ్వు ఓవర్ యాక్షన్ చేయకూడదు. జస్ట్ నువ్వు ఏం చేయాలి డెట్ రైజ్ చేసి ఈక్విటీ సెటిల్ చేసేయాలి, టోటల్ 50 lakhs మెయింటైన్ చేయాలి. समझ में आया? నెక్స్ట్ ఈక్విటీ క్యాపిటలైజేషన్ రేట్ ఇఫ్ ఎంఎం అప్రోచ్ ఈజ్ ఫాలోడ్. సో ఎంఎం అప్రోచ్ అన్నాడు ఈక్విటీ క్యాపిటలైజేషన్ అనగానే ఫార్ములా ఏంటి చెప్పండి, కేఈ ఈజ్ ఈక్వల్స్ టు K0 ప్లస్ K0 మైనస్ కేడి ఇంటూ డెట్ డివైడెడ్ బై ఈక్విటీ. అంతేనా? డౌన్లోడ్ అయిందా? ఓకే, సరే. ఫస్ట్ కేసులో ఇంత అడాప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కేసులో ఎంత 10%. ఫస్ట్ కేసులో ఎంత 10%. ఈ ఫస్ట్ కేసు 10% ఇంకోలాగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎలాగంటే ఫస్ట్ కేసులో ఓన్లీ ఈక్విటీ కదా, నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ 5 lakhs డివైడెడ్ బై టోటల్ క్యాపిటలైజేషన్ వాల్యూ ఎంత 50 lakhs ఈజ్ ఈక్వల్స్ ఎంత 10%. అంటే కేఓ ఆర్ ఎల్స్ కేఈ ఈజ్ ఈక్వల్స్ టు 10%. బికాజ్ ఇదంతా కాదు అనుకున్నా కానీ కేఓ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఈబిఐటి డివైడెడ్ బై K0, సారీ ఈబిఐటి డివైడెడ్ బై టోటల్ వాల్యూ ఆఫ్ అ ఫర్మ్. ఓకే, సో 5 lakhs డివైడెడ్ బై
50 lakhs is equals to 10%, or else directly మనం ఇందాక తీసుకున్నాం కదా ఈక్విటీ కేసులో డైరెక్ట్ వీ కెన్ టేక్ 10%. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ కేసులో చూసుకుంటే కేఈ ఈజ్ ఈక్వల్స్ టు కే నాట్ అంటే ఎంత పర్సెంటేజ్ అమ్మా? 10%, ప్లస్ 10% మైనస్ ఏం మైనస్ చేయాలి? ఎక్సలెంట్ 6% ఇంటూ ఎక్సలెంట్ డి బై ఈ. సో డెట్ ఎంత? ఈక్విటీ 45 lakhs. అంతే, మిగతా అన్నిట్లు కూడా అలా చేసుకుంటూ వెళ్ళాలి. విల్ గెట్ ద ఆన్సర్. అర్థమైందా? ఇంకొకటి చేద్దాం. కే ఈజ్ ఈక్వల్స్ టు 10% ప్లస్ 10% మైనస్ 6% ఇంటూ 10 lakhs divided by 40 lakhs. This is how we will be calculating the cost of equity in approach. చేయగలుగుతారా? ఓకే, సో ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసుకుంది ఏంటంటే అప్రోచ్లో మనం నార్మల్గా డిస్కస్ చేసుకుంది ఏంటి అంటే ఓవరాల్గా అప్రోచ్లో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏంటి, నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్. గ్రాఫ్స్ విల్ లైక్ దిస్. ఓకే, కేఈ, కేఓ అండ్ కేడి. కేఓ లైస్ బిట్వీన్ కే అండ్ కేడి. కే ఈస్ గ్రేటర్ దెన్, కేఓ ఈస్ గ్రేటర్ దెన్ కేడి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి, కేఓ కాన్స్టెంట్, సో వాల్యూ ఆల్సో కాన్స్టెంట్. వాల్యూ ఆఫ్ అ ఫామ్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాపిటల్ స్ట్రక్చర్ వాల్యూస్ ఏమవుతాయంటే ఈక్వల్ అవుతాయంట. ఇట్ హ్యాస్ బిన్ ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్బిట్రేషన్. సో ఆర్బిట్రేషన్లో 2 చేసాం, ఒకటి అన్లివర్డ్ టు లివర్డ్ అండ్ లివర్డ్ టు అన్లివర్డ్. బోత్ ట్రీట్మెంట్ సేమ్ ఉండదు. ఒక చోట బారో చేస్తాం, ఇంకో చోట ఏంటి ఇన్వెస్ట్ చేస్తాం. బారో ఎప్పుడు చేస్తాం? అన్లివర్డ్ నుంచి లివర్డ్ అయితే, లివర్డ్ నుంచి అన్లివర్డ్ అయితే ఏం చేస్తాం? బారో చేస్తాం. అన్లివర్డ్ నుంచి లివర్ అయితే వీ డోంట్ వాంట్ టేక్ ద రిస్క్, సో దట్ in opposite to our implied borrowings we'll be taking lending. We will be giving a lending. Okay na, same rate ki. And inka tarvata em nerchukunnam ante we have calculated the formula. We have calculated the cost of equity with the help of a formula called K is equals to KO plus K naught minus KD into D by E. ఇదంతా కూడా ఏంటి? అప్రోచ్ వేర్ దెర్ ఈస్ నో ట్యాక్స్, ఇన్ నో ట్యాక్స్ వరల్డ్. ఈ నో ట్యాక్స్ వరల్డ్ కాకుండా అప్రోచ్ ఇన్ టాక్సేషన్ వరల్డ్ కూడా ఉంటుంది. అప్రోచ్ ఇన్ టాక్సేషన్. ఓకేనా? సో అప్రోచ్ ఇన్ టాక్సేషన్లో మనకేంటి డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. ఒక 2 మెయిన్ ఫార్ములాస్ ఉంటాయి. నార్మల్లీ 3 ఉంటాయి. సో దానిలో మెయిన్ ఏంటి? 2 ఫార్ములాస్ ఉంటాయి. సో దానికి రిలేటెడ్ క్వశ్చన్ మీకు ఏమి ఇవ్వలేదు, బట్ నేను ఒకసారి పాస్ట్ ప్రాక్టీస్ మాన్యువల్ ఏదైనా చూసి దాని రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్ దొరికితే సో ఏదో ఒకటి ఉంటుంది డెఫినెట్లీ. ఓకేనా? అది చెప్తూ అప్పుడు ఏంటి ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా, అర్థమైందా? బట్ అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటా కాదా అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే పక్కన రిఫరెన్స్లు ఉన్నాయి కదా, ఆ రిఫరెన్స్లను బట్టి మనం చెప్పుకోవచ్చు ఏ టైప్ వస్తున్నాయి ఏంటి అని. అర్థమవుతుందా? మ్యాక్సిమం మనకి ఇలాంటివి వస్తాయి. అంటే ఎవాల్యుయేటింగ్ ద క్యాపిటల్ స్ట్రక్చర్స్, ఈపీఎస్ ఎక్కడ అయ్యారు, ఎక్కడ లోవర్. సో చూడండి ఇక్కడ పక్కన. అర్థమవుతుందా? మ్యాక్సిమం అవే వస్తాయి మనకి. ఓకే, అన్నీ చేయండి. డెఫినెట్లీ ఏదో ప్రాబ్లం ఉంటుంది, అది చెప్తే అది 1/2 hour బిట్ ఎంత వస్తుంది అది చూస్తే సరిపోదు. ఓకేనా? థ్యాంక్ యూ.